ప్రభునందు పిల్లలకందరూ కూడా మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి క్రీస్తు పేరట వందనాలు. ఈ యొక్క ఆదివారపు దినమున అందరము కూడి దేవుని విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశం అంటే ఆయనకు కృతజ్ఞతలు. ఒక బోధ ప్రపంచంలో ఇష్టానుసారమైనటువంటి ఒక బోధ ఉంది. వాళ్ళకి తోచిందే ప్రచారం చేస్తూ ఉన్నారు. అలా చాలామంది కూడా ఆ మాటల్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఏంటంటే మీరు ఇంతకుముందు కూడా విని ఉండవచ్చు, కానీ ఒక పరిపూర్ణమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను. యేసు బోధ చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ వేలుతో నేల మీద ఏమో రాస్తాడు. నేల మీద ఆయన వేలుతో ఏదో రాస్తుంటాడు. ఏమి రాశాడు అన్న దానికే బైబిల్ శాస్త్రవేత్తలు కానీ, బైబిల్ నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్పవారు అని చెప్పుకుంటున్నటువంటి వారే కానీ దీనికి నానా అర్థాలు చెప్పారు. ఏంటంటే యేసు వంగి నేల మీద ఏం రాశాడో తెలుసా అని వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు ఏంటంటే, ఆయన అక్కడ ఉన్న వారి అందరిని పాపాలు రాశాడు. నేల మీద యేసు అక్కడ ఉన్నవారందరి పాపాలు రాశాడు అనేటటువంటి విషయం ఒకటైతే, ఆమెను క్షమిస్తున్నాను కాదు అది కాదు, ఆయన మాట్లాడుతూ ఆమె తీసుకొచ్చిన తర్వాత నేను ఈమెను క్షమిస్తున్నానని నేల మీద రాశాడు, ఆయన వంగి నేల మీద నేను క్షమిస్తున్నాను రాశాడు అనేటువంటి ఈ ఒక ఇలా చెప్తూ ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఇది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఈ సంఘటనకి ఏమి రాశాడు అనేటువంటి ఆ విషయానికి ఈ రోజు ప్రసంగికులు ఆయన ఏమి రాశాడో తెలుసా, ఆయన మన పాపాలు ఆ రోజున రాశాడు అని ప్రసంగం చేశారు. అంటే సుమారుగా 2020 సంవత్సరాల కిందట ఒకవేళ అంచనా వేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యేసు 20వ శతాబ్దంలో ఉన్న మనము ముందే మన పాపాలు ఆయన రాశాడు అనేటటువంటి ఒక రకమైన బోధ కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమెను క్షమించాడు, అమ్మని పాపాలు క్షమిస్తున్నాను అని రాశాడు. లేదు అక్కడ ఉన్నటువంటి వారందరి పాపాలు రాశాడు. ఇలా బైబిల్ శాస్త్రవేత్తలు వీళ్ళంతా గొప్ప బోధకులు వీళ్ళందరూ ఇలా పరిశీలన చేసి ఓకే లోతులోకి వెళ్ళి తీసుకొచ్చిన మర్మాలు ఇవన్నీ. ఇది ఎంతవరకు నిజము అనేదాన్ని మనము మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున మనము యేసు నేల మీద ఏమి రాశాను అని మాట్లాడుతూ ఉన్నాం. మన అంశమే యేసు నేల మీద ఏమి రాశాడు. ప్రపంచం అనుకుంటుందే రాశారా, అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో మనము ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 8వ అధ్యాయము 1 నుంచి 11 మాటల్ని మనము చదువుదామండి.
యేసు ఒలివల కొండకు వెళ్ళాను. ఒలివ కొండకు వెళ్ళాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, తెల్లవారిన తర్వాత యేసు దేవాలయానికి వచ్చాడు. ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చి కనుక ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు కాబట్టి ఆయన కూర్చున్నాడు. వారికి బోధించుచుండెను. ఆయన కూర్చొని బోధ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? దేవాలయం. నేను చెప్పాలి, మీ దగ్గర బైబిల్ చూసి చదివినారు కదా మీరు ఇప్పుడు పాయింట్ని. దేవాలయంలో యేసు కూర్చున్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. వచ్చిన వారందరికీ బోధ చేస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఏం చేశారు అంటే, యేసు బోధ చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ టైంలో మరో చోట వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి తోడుకొని వచ్చి ఆ పదం మళ్ళా చూద్దాం. ఒక స్త్రీని తోడుకొని వచ్చి పైన ఆ వ్యభిచారం చేత వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వ్యభిచారము చేత పట్టబడింది, ఆమెను తోడుకొని వచ్చారు. ఆమెను మధ్య నిలబెట్టి ఆమెను ఏం చేశారంటే, యేసు బోధ చేస్తున్నటువంటి వాక్యం చెబుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన మధ్య నిలబెట్టారు. ఆయన అన్నారు, ఎవరు? శాస్త్రులు పరిశీలంతా వీళ్ళన్నారు. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ముందే చెప్పాడు. ఎవరైనా వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేసినటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే చెప్పాడు కదా. అయినను నీవేం చెప్తావు చెప్పు, ఈ విషయంలో నువ్వేం చెప్తావు చెప్పు అని అడిగాడు. ఆయన మీద యేసు మీద నేరము మోపాలని ఆయనను యేసు మీద నేరం మోపాలని ఆయన శోధన అంటే అడుగుతూనే ఉన్నారు. చెప్పవయ్యా చెప్పు అని ఆయనని అస్తమానం అడుగుతున్నారు. ఆయనని శోధించుచు ఇలా అడుగుతున్నారు. అయితే యేసు వంగి ఏం చేశాడు? వీళ్ళు శోధించుచు వీళ్ళు అడుగుతా ఉంటే అప్పుడు యేసు ఏం చేశాడంటే, ఆయన వంగి నేల మీద ఆయన వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక ఫస్ట్ ప్రారంభంలో అడిగారు, ఆయనను శోధించుటకు అడిగారు. అడుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా ఆయన అలానే రాస్తా ఉన్నాడు. అలా నేలపై వంగి వేలుతో రాస్తా ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు పట్టు వదలక అడుగుతుంటే ఆయన తలెత్తి చూశాడు. ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు, మీలో ఎవరిలో అయితే పాపము లేదో వాడు, మీలో ఎవరిలో పాపమైతే లేదు వాడేం చేయాలంటే, మొట్టమొదట మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పాడు. వారితో చెప్పి ఆయన మళ్ళా వంగి రెండో మారు నేల మీద మళ్ళా రాయిచున్నాడు. వారు ఆ మాట విని వారు యేసు ఎప్పుడైతే మీలో పాపము లేదు అని, మీలో పాపము ఎవరిలో అయితే పాపము లేదు వాడు మొట్టమొదటి రాయాలని యేసు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట విని, చెప్పిన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఇలా ఎలా క్యూ పద్ధతులు వెళ్ళిపోతున్నారు. ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? యేసు ఒక్కడే మిగిలిన. అప్పుడు పాపం చేసిన వారందరూ వెళ్ళిపోయారు. ఓకే, యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యలో నిలబడింది. యేసు తల ఎత్తి చూసి జాగ్రత్తగా ఉండండి. ఒక్కడే మిగిలను, అందరు వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలను. ఎందుకు ఒక్కడే మిగిలాడు? స్త్రీ ఉంది కదా, ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు మిగిలిన కదా. రాయితో కొట్టడానికి అర్హుడైన వాడు ఒక్కడే మిగిలిన అర్థం అది. ఓకే, ఒక పుస్తకంలో తను రాశాడు, ఇద్దరు మిగిలారు కానీ ఒక్కడే రాశారు అనేటటువంటి పాయింట్ కూడా చెప్పాడు అతను. దాంట్లో భావం ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. అప్పుడు ఒకరి వెంట ఒకడు
వెళ్ళిపోయారు. రాయితో కొట్టే అర్హత ఉన్నవాడు యేసు ఒక్కడే మిగిలాను అని అర్థమైంది. ఆ స్త్రీ మధ్యలో ఆ స్త్రీ మధ్యలో నిలబడింది. యేసు తల ఎత్తి చూచి, యేసు తలెత్తి చూశాడు, అమ్మా ఆయన పిలిచాడు ఆమెను. ఆ వ్యభిచారము చేసినటువంటి ఆమెతో అంటున్నాడు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నేను తల కిందనే ఉంది, నేను తలెత్తి లోపల ఒక్కడు కనబడతలేడు. వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నారమ్మా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవ్వడు నువ్వు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నేను శిక్ష విధింపను. నువ్వు వెళ్ళిపోయి ఇక పాపం చేయొద్దని చెప్పేసి ఆమెతో చెప్పాను. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దని ఆమెతో చెప్పాను. ఈ పాపం చేసిన వారు వెళ్ళిపోయారు, ఆమె వెళ్ళిపోయింది. యేసు తల క్రిందికి వంచి ఆ మాట చెప్పి, మీలో పాపం లేనటువంటి వాడు మొట్టమొదటి రాయి వేయండి అనేటటువంటి విషయం చెప్పి, ఓకే, తల కింద దించి మళ్ళా ఆయన చూసేలోపు ఎవడు లేడు. ఇదేదో సినిమాలో ఈ సీన్ గా చూసుకుంటే ఇలా కింద నుంచి తల పైకి ఎత్తినప్పుడు ట్రైన్లు ఆగుతాయి, లేకపోతే ఫ్లైట్లు ఆగుతాయి, ఉంటాయి. అసలు ఆ కంటి చూపుకి ఎన్నెన్నో జరుగుతుంటాయి. కానీ యేసు తల దించి పైకెత్తే లోపల, ఓకే, ఈ పాపము చేసిన వాడు ఎవడంతా వాడు జారుకున్నాడు. పెద్దలు మొదలుకొని, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరు వెళ్ళిపోయారంటే ఎంత ప్రాక్టీస్లు ఉన్నారు, ఎంత మంచి ప్రాక్టీస్లు ఉన్నాడు. ఏ ఒక్కడైనా కనపడుతున్నాడా? ఇందులో ఈ సందర్భాన్ని అంతా తీసుకొని బోధ చేసేసి యేసు వాడ 2 సార్లు రాస్తున్నట్టు కనబడుతుంది, 2 times కనబడతారు. ఆయన వృంగి మరలా రాయిచుండను 2 సార్లు. ఏం రాశాడన్న దానికి భాషం చెప్పింది ప్రపంచం అంటున్నాను. ఏం రాశాడు అంటే ఆయన ఏమి రాశాడో తెలుసా? ఆయన మొదటి శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఉన్నవారు పాపాలు ఆ రోజే రాశాడు అనేటటువంటి ఒక బోధ అయితే కాదు. అమ్మా నేను క్షమిస్తున్నాను అనే విషయం రాశాడు అనేది ఒక రకమైన బోధ అయితే, మరొక వారైతే కాదు, ఆడున్నటువంటి వారి పాపం రాసేశారు. మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి చెప్పిన మాట రాశాడండి అని చెప్పినటువంటి వారు మరొక. అసలు ఏం రాశాడండి? ఏం రాశాడండి? నిజంగానే వారు చెప్పిందే ఉందా బైబిల్ అలా అంగీకరిస్తుందనేది మనం ఆలోచన చేయాలి. దైవ పిల్లారా, యేసు దేవాలయంలో కూర్చొని అక్కడికి వచ్చిన వారికి బోధించుచు ఆ సమయంలో అక్కడికి ఒక వ్యభిచారం చేస్తుండగా పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని శాస్త్రుడు పరిశీలి కలిసి ఆయన దగ్గరకు వచ్చారు, యేసు దగ్గరకు వచ్చారు. వారు అంటున్నారు, ఈ స్త్రీ జాగ్రత్తగా వినండి, ఈ స్త్రీ వ్యభిచారము చేయించుండగా, ఈ పదం చూడండి, వ్యభిచారము చేసేను కాబట్టి పట్టబడేను అని కాదు, ఇది కంటిన్యూ టెన్స్లో ఉంది. చేయించుండగా అంటే ఆమె తప్పు చేస్తూ ఉండగా చూశారు, చూసిన తర్వాత ఆమెని పట్టుకున్నారు. కంటిన్యూ టెన్స్లో ఉంది. చేస్తుండగా పట్టుకున్నారు, వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. అట్టి వారిని తీసుకొని వచ్చి మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలో తెలుసా? రాళ్ళువి కొట్టి చంపమని ఉంది. నువ్వైతే ఏం చెప్తావు చెప్పు అని యేసుని అడిగారు. మీరు ఆలోచన చేయాలి. ఏంటి అంటే వ్యభిచారము చేయించుండగా పట్టుబడింది కాబట్టి అక్కడ ఎవరో ఒకరితో ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆమె ఎవరితో ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ పోయాడు? శాస్త్రులు, పరిచయులు, పెద్దలు అంతమంది పట్టుకొచ్చినారంటే ఆడు పలానా ఊరోడు, పలానా లెక్కోడు అంతా తెలిసి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు కదా. ఆమె ఒక్కదాన్ని ఎందుకు పట్టుకొచ్చారు? మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఆమెను తీసుకొని వచ్చారండి, ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెను తీసుకొని వచ్చారు. ఓకే, అతను ఎక్కడ పోయాడు? 2 chairs, 2 చైర్లు అయింది ఇంకా. ఓకే అండి,
కూర్చోండి. ఎక్కడ పోయారండి మరి? ఇప్పుడు ఆమెకు ఆమె కానీ ఒకటి తప్పు చేయడానికి ఆస్కారం లేదు. ఈమె వ్యభిచారము చేయించుండగా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? ఎవరో ఒక పురుషుడు ఉండాలి. ఈమెను తెచ్చినటువంటి వారు ఆయనది తెలియదు అంటున్నాను. పట్టుకున్నారు కదా, పట్టుకున్నప్పుడు అతడు ఎక్కడ పోయాడు? పలానా సుబ్బయ్య, పలానా XYZ ఎవరు ఉంటారు కదా, తెలిసి ఉంటారు కదా, వీళ్ళు పెద్దలు కదా, మేధావులు కదా వీళ్ళంతా. యేసును తప్పిదములు పట్టడానికి వచ్చినటువంటి ఈ వర్గం అంతా కూడా యేసు దగ్గరకు వచ్చి ఈమె తప్పు చేస్తూ ఉంటే ఈమెను పట్టుకొచ్చి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారము ఎవరిని కొట్టాలి? వ్యభిచారము చేయుచుండగా వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టాలి ధర్మశాస్త్ర ప్రకారం. వెరీ గుడ్. ఈ పాయింట్ యేసు దగ్గర తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. కానీ ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22 నుండి 24 మాటలు ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఆలోచన చేస్తే ఏముంటుందో తెలుసా? అక్కడ ద్వితీయోపదేశ కాండము 22 నుండి 24 వరకు. ఒకడు మగనాలతో చేయించుండగా కనబడిన ఎడల ఒక వివాహమైనటువంటి ఒక పురుషుని భార్యతో క్షమించుండగా తప్పు వ్యభిచారం చేస్తుంటే కనబడితే వ్యభిచారము చేస్తుంటే కనబడితే వారిద్దరు, జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్స్ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాను. వ్యభిచారము చేస్తుండగా వాళ్ళు కనబడితే వారిద్దరు అనగా ఆ స్త్రీతో క్షమించిన పురుషులను, ఆ స్త్రీతో వివాహమైనటువంటి ఆ స్త్రీతో తప్పు చేసినటువంటి ఆ వ్యక్తిని, ఆ స్త్రీను చంపబడాలి. ఆ స్త్రీ ఇద్దరిని ఏం చేయాలి? చంపాలి అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రెఫరెన్స్ తీసుకొని వేసి బోధ చేస్తున్నారు. ఏమని? అయ్యా, ధర్మశాస్త్రంలో మోసే రాశాడు, ఏంటో తెలుసా? వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. మరి దీని సంగతి ఏంటి అని యేసుని ఈ వచనంతో చూపిస్తున్నారు. కానీ ఆ వచనంలో ఏముంది? ఇద్దరు చెప్పాలి, ఇద్దరిని లేపేసేయాలి. నేను రాళ్ళతోటి అన్నాడు, ఇద్దరు లేపేసేసారు. ఇంకో వ్యక్తి ఇక్కడ ఆడు తప్పు చేస్తున్నటువంటి ఈమెను పట్టుకున్న వీరు వాడెందుకు పట్టుకోలేకపోయారు? వాడెక్కడ? బహుశా ఆ శాస్త్రంలో ఒకడై ఉండాలి, ఆ పరిస్థితుల్లో వాళ్ళు అయ్యి ఉండాలి, వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళ దాంట్లో వాళ్ళై ఉండాలి. ఇన్ని అనుమానాలు వస్తాయి. మరి ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు వాడెక్కడ పోయాడండి? లేవియ కాండం 20వ అధ్యాయం 10 మాటలు అంటాడు చూడండి. అధ్యాయం 20వ మాట. సారీ 20:10, క్షమించండి, 20:10. ఎదుగో పరుని భార్యతో వ్యభిచారం చేస్తున్నటువంటి వానికి అనగా పొరుగు వాని పక్కింటి వాని భార్యతో వ్యభిచారము చేసిన వానికి ఆమెకున్న వ్యభిచారిణికి ఇద్దరిని లేపేమన్నాడు. బైబిల్లో ఒకరిని క్షమించి ఆడపిల్ల కదా ఆమె వదలండి, మగ పిల్లోడు కదా పైరవులు చేసి ఇద్దరిని వదలండి అనలే. పాత నిబంధనలు ఏం తెలుసా? వాడు తన మన అనేటటువంటి బంధము చూడకుండా తప్పు చేస్తే ఇద్దరిని లేపేసేయాలి. ఈ సూత్రం మీద ఏమైనా అప్లై అవుతుందా? యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమెను పట్టుకుని వచ్చాడు. వాడెక్కడ అన్నాను? ఇది యేసు అంతప్పుడు గ్రహించాడు. ఆయన గ్రహించాడా? అందుకైనా ఒరి బాబు, నువ్వు పట్టుకుని వచ్చావు, బాగానే ఉంది. యేసు చేసినటువంటి మాట, ఆమెను కొట్టాలంటున్నావు, వ్యభిచారం చేస్తే తప్పు చేస్తే కొట్టాలంటున్నావు. కొట్టాలంటున్నటువంటి నీవు మొట్టమొదటిగా నువ్వు తప్పు చేయని వాడవై ఉండాలి అన్నాడు.
నువ్వు ఆమె అలా అనాలనంటే నువ్వు తప్పు చేయకూడదు అన్నాడు అర్థం. నువ్వు నేను లేపేయాలనుకుంటున్నావా? వెరీ గుడ్. నువ్వు ధర్మశాస్త్రం నువ్వు ఫాలో అవుతున్నట్టున్నావు, మరి నువ్వు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు. నువ్వు నేను కలిసే కొట్టాలి. నువ్వు మీలో పాపం లేనివాడు, మీరు ఎలాంటి తప్పులు చేయనివాడు, మీరందరూ రాయండి అన్నప్పుడు ఒకని వెంట ఒకడు అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదని అర్థం. అంటే వీళ్ళ ఈ తప్పు బైబిల్ ఏమంటే తెలుసా? మీరు జాగ్రత్తగా వినండి. వ్యభిచారం చేస్తేనే ఒకటే తప్పు అనుకుంటే తప్పు. ఏంటిది బైబిల్ ఏమంటే తెలుసా? తప్పు ఏదైనా తప్పే. ఒకరు వ్యభిచారం, మరొకరు దొంగతనం, మరొకరు నరహత్య, మరొకరు అబద్ధాలు, మరొకరు ఇంకోటి. ఇదంతా కూడా తప్పులేనా కదా? ఇవన్నీ ప్రపంచం ఎలా చూసిందంటే వ్యభిచారం చేసేటటువంటి వారిని అయ్యో ఆమె వ్యభిచారం చేసిందంట, లేదా ఆయన వ్యభిచారం చేసిందంట అని చూస్తున్నటువంటి ఈ ప్రపంచము, మరి వీళ్ళే వేరే తప్పులు చేశారు కదా. బైబిల్ ఏమంటుందంటే అది కూడా తప్పే, ఆమె చేసింది తప్పే, నువ్వు చేస్తుంది కూడా తప్పే. ఒక్క మాట చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞను అతిక్రమించటమే, ఆజ్ఞను మీరటమే పాపం అన్నాను వాక్యం. ఏ ఆజ్ఞ? అది ఏదైనా బైబిల్లో చెప్పబడినటువంటి ఏ మంచి మాట అయినా సరే, దేవుడు చెప్పిన ఆజ్ఞ రూపంలో ఏ విషయమైనా సరే, ఏది మీరి నా పాపమే అన్నాడు, తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా వినండి దైవ పిల్లలారా. యేసు వీటిని ప్రోత్సహిస్తున్నాడని కాదు. అరే మరి ఆమె వ్యభిచారం మమ్మల్ని తప్పు, ఇది తప్పు అన్నాడు కదా, మరి ఆమె వ్యభిచారాన్ని ప్రోత్సహించాడా అనేటటువంటి ఆలోచన కూడా క్షమించాలనేటటువంటి మనసును పక్కన పెట్టి, ఏంటి తప్పే కదా, ఎందుకు అనలేకపోయాడు, రాతో కుట్టలేకపోయాడు అనేటటువంటి పాయింట్ని కూడా రేజ్ చేసేవాళ్ళు లేకపోయాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇలా కొట్టడాలు చప్పటాల కంటే మనసు మారటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు. మనసు మారటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దైవ పిల్లలారా, యేసు ఉద్దేశము, యేసు మనసును కానీ బైబిల్ నుండి వాక్య ఆధారంతో మనం చూస్తే ఏ ఒక్కరూ తప్పిదములు ఉండకూడదని, ఏ ఒక్కరూ పాపం వైపు ఉండకూడదు, వెళ్ళకూడదు అనేటటువంటి ఒక మంచి మనసు కలిగిన వాడుగా మాట్లాడతాడు. నేను 3వ తారీఖున వచ్చిన ఒక వార్త నేను పేపర్లో చూశాను. తర్వాత ఈ రోజున మళ్ళా వార్త చూశాను. నాకు ఒక మనసులో గుండె బరివెక్కినట్టుగా, మనసులో ఒక రకమైనటువంటి బాధ నాలో ఏర్పడిందండి ఈ రోజునటువంటి వార్తను న్యూస్ పేపర్లో చూస్తే. నేను 2వ తారీఖు రోజున చదివినటువంటి, 3వ తారీఖు రోజున చదివినటువంటి పేపర్లో ఏముందంటే, జాగ్రత్తగా వినండి, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ 3వ తారీఖున, గొంతు కోసి 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. 5 సంవత్సరాల చిన్న పాపని కరుణాకర్ అనేటటువంటి ఒక వ్యక్తి గొంతు కోసాడు. చిన్న పాపని, 5 సంవత్సరాలటువంటి పాపని, వీడికి నడుస్తుంది సేమ్ అనుకోండి. ఆ వయసులో ఉన్నటువంటి పాపకి గొంతు కోసి చంపేసేసాడు. ఎవరు? కరుణాకర్ అనేటటువంటి వ్యక్తి. ఎవరు ఈ కరుణాకరు? ఓకే, ఇక్కడ చూడండి, చిన్న పాపం కనబడుతుంది. తర్వాత మీరు చూడండి, చిన్న పాప ముద్దు ఉంది. ఈ చిన్న పాప గొంతు కోసారు. ఏం జరిగింది అనేది ఇది 2వ తారీఖు రోజున జరిగిన సంఘటన. ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూతురు ఎత్తుకున్నటువంటి వ్యక్తి కళ్యాణ్ రావు. మీకు ఈరోజు పేపర్ ఈ కళ్యాణ్ రావు. ఈయన పంచాయతీ కార్యదర్శి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇతను ఓకే అండి, ఇక్కడ కనబడుతుంది ఒక అమ్మాయి. ఈమె పేరు అనుష. ఈమెని 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? ఈ కళ్యాణ్ రావు, ఈయన అన్నటువంటి. వీళ్ళిద్దరు భార్య భర్తలు. వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పాప ఈమె పేరు
ఆద్య కూతురు పేరు ఆద్య కళ్యాణ్. అయితే ఏం జరిగిందో తెలుసా, 2011లో వీళ్ళిద్దరూ చెప్పినటువంటి వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటే, ప్రేమ వివాహం చేసుకుంటే పెళ్ళి అయిపోయింది. వారికి పుట్టినటువంటి పాపే ఈ చిన్న పాప ఆద్య, 5 సంవత్సరాలు. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ తాను పనికి ఉద్యోగరీత్యా వెళ్ళిన తర్వాత, ప్రేమ వివాహం కదండి, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ రాసింది మన ఈ గట్కేశ్వర ప్రాంతాల్లో ఉన్నారట వీళ్ళు. ఇక్కడికి ఈమె ఒక ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ఈఎంఐలు వస్తువులు తీసుకుంటే ఈఎంఐకి ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు కదా, ఆ ఇన్స్టాల్మెంట్ పే చేసేటటువంటి ఈ క్రమంలో ఓకే కరుణాకర్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అయ్యింది. కరుణాకర్ అనేటటువంటి వ్యక్తితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఓకే, ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి, వ్యభిచారానికి దారి తీసింది. ఓకే, వ్యభిచారానికి దారి తీసింది. మీరు చెప్తున్న పాయింట్ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ వీడు కరుణాకర్, అయితే వీడితో అక్రమ సంబంధం ఏర్పడింది, వ్యభిచారం ఏర్పడింది. వీడేం చేశాడు, ఈ యొక్క కళ్యాణ్ రావు అనేటటువంటి ఈ వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వీడు వస్తుండే. వీడు ఒకటే కాదు, వీడు వస్తూ ఏం చేశాడంటే కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ అనేటటువంటి ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడు వీడితో పాటు, సపోర్ట్ కొంటాడని. ఆమె ఏం చేసింది, ఈ కరుణాకర్ వదిలిపెట్టి రాజశేఖర్తో పరిచయం పెంచుకుంది. రాజశేఖర్తో పరిచయం పెంచుకుంటే ఈడున్నాడు కదా, కరుణాకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, వీడు ఈమె మీద, ఆ రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకున్నాడు. ఓకే, 2వ తారీఖు రోజున భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత, కళ్యాణ్ రావు గారు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత వాడు రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఈ కరుణాకర్ అనేటటువంటి వాడు కత్తి తీసుకొని వచ్చాడు. వచ్చి ఫస్ట్ నాకు పరిచయం, నువ్వు నాతో ఉండకుండా వాడితో ఎలా ఉంటావు అనేటటువంటి కొన్ని గొడవలు జరగటం వలన ఓకే అండి, అక్కడ ఉన్నటువంటి ఆద్య అనేటటువంటి చిన్న పాప ఓకే ఈ కోపాన్ని వీడు జీర్ణించుకోలేక ఆ చిన్న పాప గొంతు కోసేశాడు. కళ్యాణ్ రావు కూతురు గొంతు కోసేశాడు, 5 సంవత్సరాల పాప గొంతు కోసేశాడు. ఓకే, ఈ విషయం తెలిసినటువంటి కళ్యాణ్ రావుకి ఏం జరిగిందంటే, అంత్యక్రియలన్నీ అయిపోయి తెలుసా, ఉద్యోగంలో ఉంది, అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత నిన్నటి రోజున కళ్యాణ్ రావు గారు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి, అనుషది కళ్యాణ్ రావు గారికి ప్రేమ వివాహం. ఈ ఇద్దరు ప్రేమకు పుట్టినటువంటి పాప ఆద్య. ఇంకా ఈ పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లిలో ఏదైనా తప్పిదాలు ఉన్నాయేమో అని అనుకుంటే వీళ్ళు ప్రేమలో ఉన్నారు కదా, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదా, అంటే ఈ ప్రేమ ఋతువులకు పంచినంత ప్రేమలో ఉండాల్సింది వీళ్ళు. ఆ ప్రేమ పుట్టినటువంటి ఈ పాప అంటే ప్రేమించుకోవడంలో ఇంకా ఆమె ఎవరికి మనసు ఇవ్వకూడదు, వీడి ఇంకెవరికి మనసు ఇవ్వకూడదు, అంతగా ఆప్యాయంగా కలుసుకున్నటువంటి, అంతేగా దాని అర్థం ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఎవరికి అవకాశం లేకుండా ఇద్దరే బ్రతకాల్సింది వీళ్ళు. ఈమె ఒక చిన్న ఈఎంఐలతో సంబంధాలు, ఆ పని విషయంలో ఒక సంబంధం ఏర్పరచుకొని వానదులు పెట్టేసి వాడితో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్తో సంబంధాలు పెట్టుకొని ఓకే చివరికి ఆ భర్త మనసు ఎంత భారంగా మారిపోయింది అంటే, నేను ప్రేమ వివాహం చేసుకున్నాను, నా ప్రేమకు ప్రతిగా నాకు కూతురు జన్మించింది, నా కూతురుని చంపేశారు, నేను ప్రేమించిన నా భార్య నన్ను మోసం చేసింది, ఇదంతా ఒక రకమైనటువంటి కుటుంబం మోసము అనేటటువంటి మైకంలో వెళ్ళిపోయి ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, ఈ వ్యభిచారాలు, ఈ తప్పిదాలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయనంటే, నెట్టేసేసాయనంటే, ఒక క్షణికమైనటువంటి ఆనందాలు, క్షణికమైనటువంటి సుఖాల కోసం ఆమె తన ప్రేమించినటువంటి వాడిని వదిలిపెట్టేసింది, కూతురుని జ్ఞాపకంలో లేకుండా వెళ్ళిపోయింది. తన శరీర కోరికలకు, తాత్కాలికమైనటువంటి శరీర కోరికల కోసం ఒక వస్తువులు మార్చినట్టుగా, ఒక బట్టలు మార్చినట్టుగా తను మారుతూ తన జీవితాన్ని అంత అంధకారంలోనే నెట్టుకొని వెళ్ళిపోయింది. చివరికి ఏం తెలుసా, ఒక కుటుంబము లేని పరిస్థితి, కుటుంబమే లేని పరిస్థితి, ఒక వంశము
ఒక వంశము ఆడికి ఆగిపోయింది. ఇప్పుడు ఒక వంశము, ఒక తరం అనేది అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు ఆయన ఉన్నట్టే ఆయన పిల్లలు ఇప్పుడు ఒక వంశం అనేది ఉండేది కదా, ఆ వంశమే లేకుండా పోయింది. కేవలం దేని వల్ల తెలుసా? కేవలం దేని వల్ల? విభిచారం. వీళ్ళు పట్టుకొని యేసు దగ్గరకు వచ్చారు, ఈయనని ఒక్కదాన్ని తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా అపవాది యొక్క, సాతాను యొక్క కుయుక్తులు, కుట్రలు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఈ మూడు ఈ లోకాన్ని ఏలుతున్నాయి, పాలన చేస్తూ ఉన్నాయి. ఎవరి జీవితం ఏడ ముగిసిపోతుందో తెలియదు. దేవుడి కోసం ఎలా బ్రతకాలో ఆలోచన చేయలేకుండా ఈ కోరికల్లో, ఈ ఆలోచనలో మునిగిపోయిన ఈ ప్రపంచం. దేవుడు ఎందుకు వీళ్ళకి పరలోకం ఇవ్వాలి? ఇలాంటి జీవితాన్ని కూడా వీళ్ళు దొరికారు కాబట్టి, చూశారు కాబట్టి మాట అంటున్నానండి. వాడు ఒకవేళ కత్తితో కూతురు గొంతుకు, ఆ అమ్మాయి ఆస్తి గొంతుకు వేయకపోతే ఇదంతా బయటపడేది కాదు. వాళ్ళు కొట్లాడకపోతే ఇంత బయటపడేది కాదు. వీడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అవునా కదా? వీళ్ళు ఆత్మహత్య చేసుకునేవారు కాదు. తాను ఎలా ఉండేది అంటే, ఒక 2-3 పిల్లలు అయినా కానీ కూడా ఎలా ఉండేది జీవితం అంతా అంటే దసరా పండుగ అంట. దైవ పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తెలుసా? నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి, ఒక సంఘటన ఏంటో తెలుసండి. వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత తనకు ఆస్తి వచ్చింది. తన ఆస్తి వల్ల మొదటి భార్యకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్రమ సంబంధాన్ని రెండోతో కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా కంటిన్యూ చేసినటువంటి ఈ క్రమంలో మొదటి భార్యకి తెలిసింది ఒక 15-20 సంవత్సరాల తర్వాత, ఇలా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు, ఇది సరైనదా అని మందలించి, హెచ్చరించి పంచాయతీ పెట్టేసింది ఊర్లో. పంచాయతీ జరిగింది. అప్పుడు పెద్ద మనుషులు అందరూ కూడా, ఏమైనా నీకు బుద్ధి ఉందా? ఇంత మంచి భార్య పెట్టుకున్నావు, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఆమెను దొరకబట్టింది, సంసారం కోసం ఆమె ఆలోచన చేస్తుంది, రాసుకెళ్ళదని చెప్పేసి ఊర్లో పెద్ద మనుషులు అందరూ తిట్టారు. వీడు ఒకటి నిర్ణయం చేసినాడని తెలుసా? ఐదేదో అయిపోయింది, నేను చేస్తే కోర్టు లాస్ట్ వచ్చింది, ఇక ఆమె పెద్ద సాంగ్ ఇస్తున్నా, మీకు చిన్న సాంగ్ ఇస్తున్నా అని చెప్పేసి చేసేసారు. అయిపోయింది. ఇప్పుడు ఈమె 15 సంవత్సరాలు అవుతుంది, రెండో వైపు చేస్తున్నాడు కదా, ఈమె సంబంధాలు పెట్టుకుని 15 సంవత్సరాలు అవుతుందో, ఆమె పిల్లలు లేరు. లేకపోవటం వల్ల డాక్టర్ గారు, ఒకసారి మీ భర్తను రమ్మనండి, ఇంకా పరీక్షలు చేద్దామనంటే వెళ్ళిపోయిన తర్వాత టెస్టులన్నీ చేయంగా తేలిన ఫలితం ఏం తెలుసా? డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, అమ్మ మీ ఆయనకి అసలు పిల్లలు అయ్యేటటువంటి పరిస్థితే, డాక్టర్ ఏం చెప్పాడు? మీ ఆయనకు పిల్లలు అయ్యే పరిస్థితే. ఇప్పుడు ఈయన ఏం ఆలోచన చేశాడు తెలుసా? నాకు పిల్లలు అయ్యే పరిస్థితి లేదన్నప్పుడు నా మొట్టమొదటి భార్యకు ఎంతమంది? 2. నాకు పిల్లలు అయ్యే పరిస్థితి లేనప్పుడు నా మొట్టమొదటి భార్యకి 2 పిల్లలు ఎక్కడ వచ్చారు? 15 సంవత్సరాలు అంటే వాళ్ళు ఎత్తుకొని ముద్దాడి పేర్లు పెట్టి, అమ్మ పంచెలు కట్టించి దావతులు చేసి ఏమేమి చేసి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? పంచాలు పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చింది. ఇక ఈమె గెలుపుకుంటే, ఈమె గెలుకకుండా ఉంటే ఈ పరిస్థితి అంతా కూడా ఈ పరిస్థితికి వచ్చేదా? కానీ ఆయన ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు, ఒక విషయం చెప్తున్నా. ఏంటో తెలుసా? ఈ 15 సంవత్సరాలలో ఆ పిల్లలు ఉన్నారు కదా, ఒక తండ్రి కాదనేటటువంటి మనస్తత్వం ఇప్పుడు అతనిలో వచ్చేసింది. ఏంటిది? ఎత్తుకున్నాడు, ముద్దాడాడు, కార్లు కొన్నాడు, స్కూల్ వేసాడు, బట్టలు తెచ్చాడు, దావతులు చేశాడు, ఎంతో ఖర్చు చేసిన ఏ తండ్రి పిల్లలు ఏమంటున్నారు తెలుసా? డాడీ అంటున్నారు. 15 అన్ని రోజులుగా ఆ పిల్లల్ని ఎత్తుకున్న ఆ డాడీ, పేరు పెట్టిన ఆ డాడీ, ఈ రోజున ఆ డాడీకి ఆ పిల్లలు కారు అని ఆ డాడీకి తెలిసిన తర్వాత ఆయన మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి? చివరికి ఆ పిల్లల్ని తండ్రి కూతురుగా, కుమారుడుగా తీసుకోవాలా లేదనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, ఓకే, ఆ బాధలోని గుండెకి చనిపోయాడండి ఆయన. ఆమె ఏమనుకుంటుంది? ఏమైపోతుంది?
భర్తనే కదా, కాలంతో నా భర్తలో అకౌంట్లో పడుతుంది అనుకున్నది, నా భర్త లెక్కలో పడిపోతుంది. అందుకనే నేను బాగా గుర్తుపెట్టాల్సిందే. నా ఇద్దరం ఎవరిని అడిగితే నేను అంటాను, అరే ఈ పిల్లలు ఎవరు అనేది తండ్రికి చెప్పొద్దురా అంటాను నేను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచం ఇంత భయంకరమైన స్థితిలోకి నెట్టబడుతుంది అని అంటే ఎవరు చెప్పాలి తెలుసా? పక్కా 100% పిల్లలు ఎవరు తెలుసా? తల్లికే తెలుసు, తండ్రికి తెలియదు. తల్లే చెప్పాలి, అరే నేను ఎవరు కొడుకుని డాడీ మమ్మీ అన్నప్పుడు తల్లే చెప్పాలి, నువ్వు పలాని వారి కొడుకు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇంత తప్పిదాలు ఈ ప్రపంచం ఉంది అంటున్నాను, ఇంత మోసపు లెక్కలలో ఈ ప్రపంచం నెట్టబడుతుంది అంటున్నాను. ఒక్క ఆమెను తీసుకొని వచ్చారు యేసు దగ్గరికి, శుద్ధపూసలా పట్టుకొచ్చి అంటారా, యేసు అయ్యా ఈ మొక్కతే వ్యభిచారం చేసిందంటే మరి ఇంకోటి ఎక్కడ పోయాడు రా? ఆ మొక్కతో ఎలా చేస్తుంది? ఇంకోటి ఎక్కడ పోయాడు? అపవాది యొక్క పనేంటి, అపవాది యొక్క కుట్ర ఏంటిదంటే, జాగ్రత్తగా వినండి, ఏ ఒక్కరూ పరలోకానికి రావద్దు అని. నాకు దక్కని పరలోక రాజ్యము భూమి మీద ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాడు అపవాది. ఎందుకు? ఏ రోజైనా దేవదూతలు మీరు నా కుమారులు, మీరు మీకు పరలోకం ఇస్తానని ఏ రోజైనా యేసు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఎప్పుడు చెప్పాలి? అపవాదికి చెప్పాడు, మీకు పరలోక రాజ్యం లేదు, నేను నా గర్భం నుండి వచ్చినటువంటి నేను కన్నటువంటి నా పిల్లలే పరలోకానికి రావాలి, ఆ పిల్లలకు మీరు సేవ చేయాలి. అపవాదికి ఏ దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అందరిని మోసగించడమే ప్రారంభం చేశాడు. ఎక్కడెక్కడ మోసం తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడిని మోసం చేస్తున్నాడు. చివరికి నీ మరణ దశకు వచ్చే వరకల్లా నువ్వు పరలోకానికి చేరకుండా నరకానికి జారిపోతున్నావు. తప్పు ఏదైనా తప్పే, తప్పు జాగ్రత్తగా వినండి, తప్పు ఏదైనా తప్పే. కానీ ఒక వ్యక్తి మద్యం తాగి తన శరీరాన్ని పాడు చేసుకుంటాడు, ఒక వ్యక్తి దొంగతనం చేసి వస్తువులను దొంగతనం తన శిక్ష పొందుతాడు. కానీ ఈ పరిస్థితి ఏంటో తెలుసు అంటే కుటుంబాలే, అపవాది కుటుంబాలను పాడు చేసే పరిస్థితులకు దిగజరుగుతుంది. బీ కేర్ఫుల్. ఒక వ్యక్తి నవ్వుతూ మాట్లాడాడు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏందో గ్రహించేటటువంటి శక్తి స్త్రీకి కావాలి. ఆ మాటలు, లాలన మాటలు, తీయని మాటలు మాట్లాడాడు అంటే అది గ్రహించే మనసు కావాలి. అంతటి చైతన్యవంతులుగా క్రైస్తవ స్త్రీలు ఉండాలి అంటున్నాను. దేవుని పిల్లలుగా ఉండాలి. ఒరి బాబరే, నువ్వు క్రైస్తవుడు, నీకెందుకు ఇవన్నీ కూడా, ఇంతసేపు ముచ్చట నీకెందుకు, ఇంతసేపు నీకేం అవసరం రా? నువ్వు దేవుని పని కోసం ఆలోచన చేయి, దేవుని విషయాలు చెప్పు. వాక్యం మనం బోధిస్తున్నావా? ఇవన్నిటికి కూడా పులుస్తా పెట్టి క్రైస్తవ పురుషులు కానీ స్త్రీలు కానీ దైవ పనిలో ఉండటం అనేది ఉత్తమమైనది. జాగ్రత్తగా ఉండండి. ఆమెతో వ్యభిచారంలో పాల్గొన్న అతను ఎక్కడ? వీరి యొద్ద నుండి వాడేమైనా పారిపోయాడా, లేదా వాణి వీళ్ళు తప్పించారా, లేదా వాళ్ళ మనిషే కాబట్టి వీళ్ళు వదిలిపెట్టేశారా? ఏదో జరిగి ఉండాలి. ఎందుకు అతన్ని వదిలివేశారు? ఒకవేళ జాగ్రత్తగా వినండి, ఒకవేళ యేసు దగ్గరికి అతను కూడా తీసుకుని వచ్చారనుకోండి, ఇప్పుడు యేసు ఏం చెబుతాడు అనే విషయం వీళ్ళకి ఏమైనా తెలుసా? ఒక స్త్రీని వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది కాబట్టి తీసుకుని యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ఏం చెప్తాడనేది ఎవరికైనా తెలుసా? కానీ వీళ్ళు పసిగట్టి ఉంటారు అనుకుంటున్నాను. ఎలా అంటే, ఒకవేళ యేసు దగ్గర తీసుకొచ్చిన తర్వాత యేసు ఒకవేళ రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు అనుకో, అప్పుడు వీడు కూడా చావలసిందే. ఏమి కళ్ళు మూసుకుంటున్నాయి, ఏం చేయాలి? నేను ఆల్రెడీలోనా? ఒకవేళ యేసు పట్టుకొచ్చారు కదా ఇద్దరిని, ఏసీ అయినా లేపండి రా అన్నాడు అనుకో, కొడితే రాళ్ళతో కొడితే అప్పుడు అప్పుడు వీళ్ళ చుట్టం మీద బంధు వాడు చచ్చిపోతాడు కదా. ఇది గుర్తించి తప్పించారా, లేదా వాడే తప్పించుకొని పోయాడా? వీటి ప్రశ్నలకి ఎన్నో అనుమానాలు, కానీ వీటికి బైబిల్ ఎలాంటి సమాధానాలు చెప్పండి. బైబిల్ ఎక్కడైతే సైలెంట్గా ఉంటుందో అక్కడ యూ షుడ్ బి, నువ్వు ఖచ్చితంగా అక్కడనే. చెప్పని విషయము, బైబిల్ చెప్పని విషయం మనం చెప్పడానికి వీల్లేదు. మౌనంగా ఉండటమే ఉత్తమం.
మనకి ఏది అవసరమో ఏది చెప్పాలో దేవుడు బైబిల్ అది రాయించాడు. అది తీసుకోవాలి, దాన్ని పాటించాలి. ఇది ఎందుకు చెప్పలేడు యేసు? ఇలా చెప్తే బాగుండు, దేవుడు ఇలా చెప్తే బాగుండు, నువ్వు ఆ చింత చేయకు, చెప్పింది పాటించు. ఫస్ట్ ఏం చెప్పాడు అది పాటించు, అది సరిపోతుంది కదా. అది చేయకుండా వేరే విషయాలకు వెళ్ళి మనసంతా కూడా పాడు చేసుకోవాల్సిన పరిస్థితి ఏం అవసరం లేదండి. టైం వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదండి. ఏది ఏమైనప్పటికీ ఆయన ఎదురు మాత్రం తీసుకొని రాలేదు. మీరు 5వ వచనం ఒకసారి చదువుదాము. అందులో 5 నుంచి 7 వచనాల వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 5 నుండి మనము 7 వచనాలు చూద్దాం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించుచు ఇలా అడుగుతున్నారు. ఆయన బోధలు, ఆయన యేసు మాటలు తప్పుపట్టాలని. యేసు చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా కొన్ని సందర్భాలు అంటాం. ఏంటి తెలుసా? నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడు, లేదా మాటల్లో తప్పిదాన్ని పట్టుకోవడం. యేసు ఏమైనా మాట చెప్పాడా ఆ మాట మనం పట్టుకోవాలి. పట్టుకొని ఇదిగో ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది, ఈ వచనానికి వ్యతిరేకంగా ఉంది, మీరు చెప్తున్నటువంటి మాట సరైన కాదు. యేసుని తప్పు పట్టాలని ఎంత ప్రయత్నం చేశారో తెలుసా? మేము పన్ను కట్టవచ్చు అన్నాడు కదా. యేసు దగ్గరకు వచ్చి మేము ట్యాక్స్ పే చేయొచ్చు అండి అన్నారు. ట్యాక్స్ పే చేయొచ్చు అంటే అప్పుడు వేసేమన్నా తెలుసా? కైసర్దే, దాని మీద బొమ్మ పడుతుంది, కైసర్ బొమ్మ, రాత పడుతుంది, ఈ ప్రభుత్వం అంది. అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇచ్చేసాడు. యేసు ఆయన కూడా ఎంత చాకచక్యంగా, ఎంత జ్ఞానయుక్తంగా బోధలు చేశాడు, మాటలు చెప్పాడంటే అవతల వ్యక్తులు కూడా తప్పుడు ఆయన పట్టుకోలేనంతగా చెప్పేసేశాడు. ఆయన స్వభావం ఏదో తప్పులు చెప్తాడని కాదు, అంటే వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి చెప్పకుండా జాగ్రత్త పడాలని కాదు. ఆయన నిలువెళ్ళి ఇక్కడ పాపము లేనటువంటి వాడు, తప్పిదములు లేనటువంటి వాడు, ఆయన వాస్తవాలను మాట్లాడేటటువంటి వాడు. ఆయన్ను ఎన్నో మార్లు కూడా తప్పు పట్టాలనుకున్నాను. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో, అప్పుడు పరిసయ్యులు అన్నారు, వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఆయనను యేసును శోధించడానికి వచ్చి కొంతమంది అన్నారు, ఆకాశం నుండి ఒక సూచక క్రియను మాకు చూపమని ఆయన అడగగా ఆయన సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగా ఉన్నది కనుక నేను గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు చెప్తారు కదా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. అక్కడ ఒక పాయింట్ మనం తీసుకున్నాను ఏంటంటే, మనకు కావాల్సిన స్టార్టింగ్ లో ఉంది, ఆయనను తప్పు పట్టాలని, ఆయనని మాటలో తప్పు పట్టాలని ఆయనను శోధిస్తున్నారు. ఆయనను మాటల్లో తప్పు పట్టాలని ఆయన శోధిస్తున్నారు కదండి. ఆయన ఎవరికి దొరుకుతాడండి? ఆయన దైవ కుమారుడు అండి యేసు. ఆయనలో ఎక్కడ ఏ కోశాన కూడా తప్పు లేనటువంటి వాడండి తాను. ఆయన ఎవరికి దొరుకుతాడండి? చూడండి, అదే లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 28 మాటల్లో, ఇదిగో ఒకప్పుడు
ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, ఆ, బోధకుడా, ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి బోధకుడా నిత్య జీవమునకు వారసుగా నగుటకు బోధకుడా మేము నిత్య జీవానికి వారసులం కావాలి అంటే నేనేమి చేయవలనని మేము ఏం చేయాలని ఆయనను శోధించి అడిగి, ఆయనను ఒకడు వచ్చాడట బుద్ధిమంతుడు వచ్చి మేము నిత్య జీవానికి వారసులం కావాలి అంటే ఎక్కడికి వారసులం ఎక్కడ కావాలంటున్నాడు? పరలోకానికి వారసులం కావాలంటే పరలోకానికి మేము చేరుకోవాలంటే మేము ఏం చేయాలని ఆయన శోధించుచు అడుగుతున్నాడు. మేము ఏం చేయాలి చెప్పండి, పరలోకానికి రావాలంటే మేము ఏం చేయాలి చెప్పండి అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, అందుకు యేసు అన్నాడు, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో చెప్పండి, నీవేమి చదువుచున్నావు? నువ్వు ఏమి చదువుతున్నావో చెప్పమని అడిగాడు. అతన్ని అడిగితే అతడు అన్నాడు, నీ దేవుడైన ప్రభువు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని, ఆయన ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు. అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరమిచ్చిందివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదని అప్పుడు పరలోక రాజ్యంలోకి నువ్వు వస్తాను. ఇవన్నీ నేను చేస్తున్నాను అంటాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా, నీకున్నాయన్నీ కూడా అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచు. అప్పుడు ఏం చేశాడు? యేసు దగ్గర మాట్లాడుతూ తాను నీతిమంతునిగా, అంటే చరిత్రగా వినండి, నేను ఈ పదము చాలా సందర్భాలు చెప్పాను. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు క్రైస్తవులు చెప్పుకున్నటువంటి ప్రేజ్దలాడక, ప్రేజ్దలాడు చెల్లి, ప్రేజ్దలాడు బ్రదర్ అంటారు. ఇద్దరు ఎట్లా కలుసుకుంటారు తెలుసా? కలుపుకునే విధానం లేదు తెలుసా? నేను దేవునికి ఎంత ఇష్టం తెలుసా అన్నట్టు చెయ్యిచ్చి ప్రేజ్దలాడు సిస్టర్, ప్రేజ్దలాడు అంటే దాని భావం ఏంటి తెలుసా? నేనే నీకంటే నేనే దేవునికి చాలా ఇష్టము అన్నయ్య. మనం పురుషులు స్త్రీలు దాంట్లో ఉన్న భావం చెప్తున్నాను. ఇతడు యేసు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీతిమంతుడు ఉన్నట్లు కనపరుచుకున్న కోరి అంటే దేవుని దగ్గర నేను ఏం తప్పు చేస్తలేను ఆయన, నేను పర్ఫెక్ట్ ఉన్నాను అని యేసు దగ్గర మార్కులు వేసుకున్న ప్రయత్నం చేస్తే యేసు ఒక కర్ర కాల్చి వాత పెట్టినట్టు ఏం చెప్పాడు తెలుసా? అందుకు యేసులే అన్నాడు. ఆడు నీతిమంతునిగా ప్రయత్నం చేస్తే యేసు ఒకటే పంచి కొట్టినాడు. ఏంటో తెలుసా? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి. దీంట్లో ఉన్నటువంటి భావాన్ని కానీ మీరు ఇంకో చోట చూస్తే, ఓకే అండి, మీ దగ్గర ఉన్నంత కూడా పొరుగు వారిని ప్రేమించండి అంటే నా పొరుగువాడు ఎవడు అనటం, ఓకే, తర్వాత మీకు ఉన్నదంతా ఇవ్వమంటే అతను వెనకాలకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇతడు నీతిమంతులుగా కనపరుచుకుని నా పొరుగువాడేవాడు నేను ప్రేమించాలంటే ఎవరు నా పొరుగువాడు అనేటువంటి విషయాలు చెప్తాడు. అప్పుడు యేసు ఆ టాపిక్ అంతా చెప్పుకోవచ్చు అంటాడు. ఇదిగో చాలు, నీ పక్కన ఉన్నటువంటి వాడే, నువ్వు ఆపదలు ఉన్నటువంటి వారికి సహాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడే, నీ పక్కన ఎవడైతే కష్టాల్లో బాధలు ఉన్నవాడే అతడే నీ పొరుగువాడండి. అతన్ని ప్రేమించు, అతన్ని నువ్వు ప్రేమించు, ఓకే, నీకు అవకాశం దక్కుతుంది. ఇతడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను పాటలు పాడుతున్నాను. చాలా మంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటి తెలుసా? సంద ఎన్నైనా ఇస్తారు, చదివిస్తారు, చూస్తారు కదా కొన్ని సంద ఎంతైనా చదివిస్తారు. 1500 ఇచ్చిండు, 2000 ఇచ్చిండు, 2001 ఇచ్చినారు అని చదివిస్తారు. కానీ పొరుగువాడు, పక్కన ఉన్నటువంటి వాడు ఆపదలో కష్టంలో ఉన్న ఇన్ని చదివించిన ఈడే ఆడ ఒక 100 రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకు రాడు. ఆడ 100 రూపాయలు వేయడు. కానీ ఈడ మాత్రం గుంపు ఉంటుంది కాబట్టి గుంపులో మాత్రము దేవుడు ఏమైనా తీసుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడికి పైసలు ఎందుకంటే, నీకు నాకు అప్పులు ఉన్నాయి, నీకు నాకు కష్టాలు ఉన్నాయి, నీకు నాకు దేవునికి పైసలు ఎందుకు నువ్వు చదివించుకుంటున్నావు? పెళ్లిలో చదివించుకుంటున్నాడు, ఎందుకు చదివించుకుంటున్నావు? ఏం అవసరం అవన్నీ? మరి ఎందుకు చేస్తున్నారు కానుకలు? దైవ పని కోసం. మనమైతే ఆన్లైన్లో మనం జరుగుతున్నాం. మనకు వైఫై కట్టుకోవాలి, డేటా కోసం వైఫై కట్టుకోవాలి,
ఓకే, పరిచర్యకి పిల్లలకు సహాయం చేయాలి, పెట్రోల్కి సహాయం చేయాలి. మనం లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇక్కడికి సంఘానికి వచ్చినటువంటి వారికి సంద వేసిన దాంట్లో నుండి మనం అందరి కుటుంబానికి ఆ రోజున మనం సహాయం చేసుకున్నాం, అందరం పంచుకున్నాం. ఇదిగో తీసుకోండి, మీరంతా మీ కుటుంబాలకు, మీరు లాక్డౌన్ టైంలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు కదండి, మీరందరూ కొంతమంది సాక్ష్యం మీరు తీసుకోండి అని కుటుంబాలు పంచుకున్నాం, ఇచ్చినాం. రానటువంటి వారు వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి, ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి రాలేరు అనుకున్నాం. వచ్చినటువంటి వారు ఆ రోజు అడిగిన వారి పరిస్థితి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశాం. ఆ ఉన్న డబ్బులన్నీ కూడా పనిచేసినాం, కానుక వేసినంత కూడా ఇచ్చేసాం, పని చేసేసాం. ఏం మిగిలిన ప్రేమించడం అంటారు. సంఘము ప్రేమించాలి, ఒక వ్యక్తి ఇతరులను ప్రేమించాలి. ఇది వీడు యేసు దగ్గర వచ్చి నీతిమంతులుగా ప్రయత్నం చేస్తూ శోధిస్తున్నారు. ఇది సరైనది కానే కాదు. యేసు ఇదంతా గ్రహించినటువంటి యేసు, ఓకే అండి, 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 14 నుండి 16 మాటలను చూస్తే, ఒకప్పుడు ఆయన ఒకప్పుడు యేసు మూగదయ్యను వెలగొడుతున్నాడు. ఆ దయ్యం వదిలిపోయి వదిలిపోయిన తర్వాత ఒకవాడు మాట్లాడే కనుక జనసమూహాలు ఆశ్చర్యపడ్డాయి. అయితే వారిలో కొందరు వీడు దయ్యాలకు అధిపతి. ఎవరిని అంటున్నారు తెలుసా? యేసుని. వీడు దయ్యాలకు అధిపతి, కింగ్, అధిపతి అయిన బయలుదేరు వలన అట్లా వెలగొడుతున్నాడే కాబట్టి దయ్యాలకు అధిపతి అయినటువంటి వాని శక్తుడు వెలగొడుతున్నాడే కానీ మరికొందరు ఆయన శోధించుచు. ఈ శోధన అనే మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు కానీ నేటి క్రైస్తవులే కానీ పరలోకానికి వెళ్ళకుండా ఆగిపోవడం అనేది ఇది చాలా ఈ పదం. అరణ్యంలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వీరు కానానికి చేరుకోవాలి. ఈ కానానికి చేరుకున్నటువంటి ఈ సమయంలో ఎంతో సనిగారు, ఎంతో శోధించారు, ఎంతో గునిగారు. అందుకనే బైబిల్ ఏమంటా తెలుసా? వాళ్ళు ఎవరు కూడా కానాలకు చేరుకో. ఈ సనగటాలు, ఈ గునుగటాలు ఇవన్నీ కూడా మనకు మనమే. నేను మిమ్మల్ని సనిగాను అనుకోండి, నేను మిమ్మల్ని సనుగుతున్నాను, నేను మిమ్మల్ని శోధిస్తున్నాను. శోధించటం వలన నా మరణ దినం ఎప్పుడో మీకు తెలియదు, నాకు తెలియదు. సడన్గా ఇప్పుడే వస్తే నేను నరకానికి జారిపోతాను. కానీ యేసు తన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయన చేసినంత లేదు. కానీ ఆయన దగ్గరికి వచ్చి శోధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయన వారిని దృష్టిలో పెట్టుకొని మారు మనసు వాళ్ళు పొందుకున్నట్టు మాట్లాడాడు. ఆయన శోధిస్తున్నారు. చూడండి మార్కు సువార్త 12వ అధ్యాయము 13-14 మాటలు చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము. వారు మాటలలో ఆయన సిగ్గుపరచాలని, ఆయనను సిగ్గుపరచాలని పరిసయ్యులను హేరోదీయులను కొందరు ఆయన ఎదురు పంపారు. వారు వచ్చి అన్నారు, బోధకుడా నీవు సత్యవంతుడవు. ఆయన యేసుని ఎలా పొగుడుతున్నాడు చూడండి. అయ్యా నువ్వు సత్యవంతుడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, మేము ఎరుగుదుము, మాకు తెలుసు. నీవు మోమాటం లేనివాడవని కూడా మాకు తెలుసు. దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని తెలుసు మాకు. కైసరుకు పన్నించడం న్యాయమా? అడిగారు. కైసరుకు పన్నియటం అనేది, కైసరుకు ఇల్లు ట్యాక్స్ కట్టడం అనేది, ఈ ట్యాక్స్ కట్టడం అనేది న్యాయమా అని అడిగారు. న్యాయమా కాదా? ఇచ్చిదమా ఇయ్యకుందమా? ఇయ్యాలా, మేము ట్యాక్సీలు కట్టాలా లేదా మేము చెప్పండి అడిగారు. ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు? మీరు ఎందుకు నన్ను శోధిస్తారు? ఆయన ఎంతగా మనసులో గాయపడితే, ఆయన ఎంత నొచ్చుకున్నట్టు ఆ మాట అంటాడు యేసు. మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఒక దీనారం నా ఎదుగు తీసుకొని రండి చూడని వారితో చెప్పి వారు తెచ్చింది. ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరి ఈ పైసలు అనేటివి ఎవరివి అని అడిగాడు. వాళ్ళు అన్నారు కైసరివి. ఆయన బొమ్మ ఆయనదే ఉన్నది, వాళ్ళదే ఉన్నది, రాత కూడా వాళ్ళదే ఉన్నది కాబట్టి. అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు కైసరివే, దేవునికి వారితో చెప్పగా వారు ఆయన గురించి బహుగా ఆశ్చర్యపడి. ఆ బోధకి ఏంటి దీని అర్థం? ఈ మాటలు ఉన్నటువంటి గూఢార్థం ఏంటి? కైసరికి అన్నాడు, దేవునికి అన్నాడు. కైసరు ఏంటివి, దేవునివి ఏమిటి?
ఆమె దగ్గరకు ఆమెను యేసు దగ్గర తీసుకుని వచ్చి ఆమె ఒకతే తప్పు చేసినట్టు ఈమె చేస్తుండగా ఆయన శోధించి యేసుని గుచ్చి అడుగుతున్నారు. ఈమెకి ఏ శిక్ష చేయాలి చెప్పు, ఈమెకి ఏ శిక్ష చేయాలో చెప్పు. ఆయన ఏదో రాస్తున్నాడు, నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా ఏం పట్టించుకోకుండా రాస్తున్నాడు. ఆయన ఏం రాశాడు? మనం వచ్చేవారు మనం వింటాం. ఆయన రాస్తున్నటువంటి వంగి నేల మీద ఏం రాస్తున్నారు, వాళ్ళంతా శోధిస్తూ ఉన్నా, ఆయన అంతా అడుగుతా ఉన్నా, ఆయన ఏం రాశాడు చెప్పి కలవసుకుందాం. వచ్చేవారు ఉన్నా మనము ఈ యొక్క అంశం గురించి మాట్లాడుకుందాం. కలవసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రార్థించాం.